ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని సంవత్సరాలకి నా కూతురి ఆశ నెరవేరబోతోంది. వినడానికే ఇంత సంతోషంగా ఉంది. ఇక కళ్ళారా చూస్తే ఇంకెంత కనుల పండుగగా ఉంటుందో. మీ కూతురి ఆశ నెరవేరితే సరిపోదు. మీ కూతురి పెళ్లి జరిగిన వెంటనే ప్రతి ఇంటిలోని ఆడపిల్ల పెళ్లి జరగాలి. నా ఫ్రెండ్ గీత పెళ్లి కూడా జరగాలి. గుడి తలుపులు తెరుచుకోవాలి. అందరి సమస్యలు తీరిపోవాలి. అన్నీ జరుగుతాయి. అందులో నువ్వు అనుమానపడాల్సిందేమీ లేదు. నా కుటుంబ సభ్యుల క్షేమం కోసం, నా అత్త ప్రాణం కాపాడుకోవడం కోసం, నా ప్రాణానికి ప్రాణమైన నా బావని వదులుకుంటున్నాను. మీరు మాత్రం ఎలాంటి మోసానికి పాల్పడద్దు. తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తాను. ఆ తర్వాత విగ్రహం మీకిచ్చేస్తాను. నువ్వు కోరినట్టే గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఆ గుళ్ళోనే మా పెళ్లి జరుగుతుంది. ఇంక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాబట్టి ఇలాంటి త్యాగం చేయగలుగుతున్నావు. నేనైతే చేయలేను. నువ్వు చాలా గ్రేట్ అవని. అన్నా, కార్ ఆపండి. ఓకే. గీత, ఎక్కడికెళ్ళావు? సిరిపురం. ఆ ఊరెందుకెళ్ళావు? రుద్రాణితో మాట్లాడడానికి. పులిబోన్లో తల పెట్టడానికి వెళ్తున్నట్టు మాటి మాటికి ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? కొన్ని అవసరాలు అలా పంపిస్తాయి. గీత, నీకొక గుడ్ న్యూస్. నాకు గుడ్ న్యూసా? ఏంటది? తొందరలో నీ పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అలెక్య పెళ్లి జరుగుతుంది కాబట్టి. తన పెళ్లి మాత్రం ఎలా జరుగుతుంది? నా బావ చేసుకుంటాడు. ఏంటి? విగ్రహం కావాలంటే బావని వదులుకోమని కండిషన్ పెట్టింది. నా బావని తన కూతురికిచ్చి పెళ్లి చేయమని చెప్పింది. అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా భర్తని ఆ అలెక్యకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా అత్తగారింట్లో కూడా ఈ విషయం అందరికీ చెప్పేశాను. నీకేమైనా పిచ్చా? మనసు చంపుకొని నీ భర్తని మరో ఆడదానికి ఎలా త్యాగం చేయగలుగుతున్నావే? నేనిదంతా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. నోరు ముయ్యవే.
ఇష్టపూర్వకంగా నువ్వెలా చేయగలుగుతావు? ఈ పాటికి నువ్వు సగం చచ్చుంటావు. తొందరలోనే అలేఖ్య శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? శ్రీకర్ లేకుండా బతకగలవానే? అలవాటు చేసుకుంటే సంతోషమే కాదు, బాధైనా అలవాటవుతుంది. అది నీ భ్రమే. బావని నేను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నా భ్రమనే అనుకుంటాను. మాటలు చాలా తేలికే. ఈ పాటికే నీ గుండె మోయలేనంత బరువై ఉంటుంది. గుండెను బండగా మలుచుకుంటే అన్నీ సర్దుకుంటాయే. బావని కాపాడుకోవడానికి యుద్ధాలు చేసిందానివి. గెలుచుకున్న మనిషిని వదులుకోవడం ఇంత సులభమా? కొందరు తమ కోసం తాము బతుకుతారు, మరికొందరు పరుల కోసం పుడతారు. నేను అలాంటిదాన్నే. నా మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పుట్టాను. తొందరలో ఆ ఇంట్లో నా పాత్ర ముగుస్తుంది. నీ జీవితం ఇలా అయిందేంటే? ఈ విషయం అక్కకి తెలిస్తే? అక్కైనా అమ్మైనా అన్నీ తనే నాకు. ఏముంది, అక్క దగ్గర మొదలైన జీవితం అక్క దగ్గర ముగుస్తుంది. నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అక్క, అది మతి చెడిపోయిందా నీకు? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? లోకంలో నీకంటే త్యాగమూర్తి మరొకరు లేరు అని నిరూపించుకోవడానికి కుటుంబం కోసం భర్తని త్యాగం చేస్తున్నావా ఏంటి? విను, నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, నేను తీసుకోవాలి. నేను అమ్మ లాంటి దాన్ని అన్నావు కదా. అమ్మకు బిడ్డ మీద కొన్ని హక్కులుంటాయి. నువ్వు నీ హక్కులని కాపాడుకోలేకపోయినా నేను నా హక్కుల్ని కాపాడుకుంటాను. అది కాదక్కా. ఇక నువ్వేం చెప్పొద్దు. నీ మాటలు నేను విన్నానంటే నువ్వు నా మనసును కూడా మార్చేస్తావు. అంతటి సమర్థురాలివే నువ్వు. నువ్వు నీ మొగుణ్ణి ఎలా వదులుకుంటావో చూస్తాను. చిన్న కొడుకుని మరొక దానికిచ్చి వేదవతి ఎలా పెళ్లి చేస్తుందో చూస్తాను. అదే గనక జరిగితే ఆ కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. ఆ పెళ్లిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. చూస్తూ ఉండు. అక్క, అక్క, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.